హలో అండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. 2025 సంవత్సరంలో మూఢములు అంటే గురుమూఢమి, శుక్రమూఢమి రాబోతున్నాయి కదండీ. ఈ సంవత్సరంలో వచ్చే ఈ మూఢములు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూస్తున్నప్పుడు మీకేమైనా సందేహాలు కనుక వస్తే నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. ముందుగా మనం మూఢమి అంటే ఏంటో తెలుసుకుందామండి. మూఢమినే మౌఢ్యమి అని కూడా అంటారండి. ఈ మూఢములు రెండు రకాలుగా ఏర్పడతాయండి. గురుమూఢమి, శుక్రమూఢమి. గురు గ్రహానికి ఏర్పడేటువంటి మూఢమిని గురుమూఢమి అని, శుక్రగ్రహానికి ఏర్పడేటువంటి మూఢమిని శుక్రమూఢమి అని అంటారు. ఈ మూఢములు ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా వెళ్తాయో అప్పుడే మనకు గురుమూఢమి, శుక్రమూఢమి ఏర్పడతాయండి. ఇలా ఎప్పుడైతే ఏర్పడతాయో గ్రహాలకి సూర్యుడు అడ్డుగా ఉంటారండి. ఇలా ఉన్నప్పుడే మనకి ఆ గ్రహాలు అనేవి బలహీనంగా ఉంటాయి. ఇలా గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకూడదు అని అంటారు కదా, అదెందుకో కూడా తెలుసుకుందామండి. ముందుగా అయితే 2025 సంవత్సరంలో గురుమూఢమి, శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, వాటి వివరాలు తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో 2 సార్లు శుక్రమూఢమి రాబోతుందండి. మనకి తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది తర్వాత కదండి. అంటే ఉగాదికి ముందు ఒక శుక్రమూఢమి రాబోతుంది. మనకి తెలుగు సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంటుంది కదండి. అంటే మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము. ఇప్పుడు మనకి ఒక మూఢమి రాబోతుందండి. శుక్రమూఢమి ప్రారంభ సమయం అలాగే ముగింపు సమయం అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం బహుళ చవితి. 2025 సంవత్సరం మార్చి 18వ తారీఖు మంగళవారం అండి. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుందండి శుక్రమూఢమి. అలాగే ముగింపు సమయం అండి 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు చతుర్దశి తిథండి, శుక్రవారం. ఉదయం 6 గంటల 33 నిమిషాలకి ముగుస్తుందండి శుక్రమూఢమి. శుక్రమూఢమి ఎప్పుడైతే ముగిస్తుందో దాన్నే శుక్రమాద్య త్యాగం అని కూడా అంటారండి. శుక్రమూఢమి దాదాపుగా 10 రోజులు ఉంటుందండి. రెండో శుక్రమూఢమి ప్రారంభ సమయం అలాగే ముగింపు సమయం అండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ దశమి అండి. తిథి 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు అండి. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాలకు ప్రారంభమవుతుందండి శుక్రమూఢమి. మాఘమాసం ఏకాదశి 2026 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు అండి. ఆ రోజు శుక్రవారం. ఉదయం 11:37 నిమిషాల వరకు అయితే ఈ శుక్రమూఢమి ఉంటుందండి. దీనినే శుక్రమాద్య త్యాగం అని కూడా అంటారండి. దాదాపు ఈ మూఢమి 76 రోజులు ఉంటుందండి. గురుమూఢమి ప్రారంభ సమయం ముగింపు సమయం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథి అండి. 2025 సంవత్సరంలో జూన్ 10వ తారీఖు ఆ రోజు మంగళవారం అండి. రాత్రి 2 గంటల 37 నిమిషాలకు గురుమూఢమి ప్రారంభమయ్యి ఆషాఢ మాసం శుద్ధ త్రయోదశి 2025 సంవత్సరం జూలై 8వ తారీఖు అండి, మంగళవారం వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల వరకు అయితే ఈ గురుమూఢమి ఉంటుందండి. గురు మాధ్య త్యాగం అని కూడా అంటారు. ఈ మూఢమి దాదాపుగా 29 రోజులు ఉంటుందండి. చాలా మందికి కూడా ఈ సందేహం రావచ్చు కదండి, గ్రహాలన్నిటికీ కూడా మూఢమి రాదా, 2 గ్రహాలకే మూఢమి వస్తుందా అని అనుకుంటారు కదండి. మనం ఏ పని చేసినా కూడా మన జీవితానికి అన్నీ కూడా సక్రమంగా జరగాలి, మనం ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలి అంటే గురు గ్రహానికి సంబంధించిన గురు బలం, శుక్రగ్రహానికి సంబంధించిన శుక్రబలం ఇవి నిండుగా ఉంటేనే మనం ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తాం అని అంటారు కదండి. ఆ గ్రహాలే బలహీనంగా ఉన్నప్పుడు ఇలా శుక్రమూఢమి, గురుమూఢమి ఏర్పడినప్పుడు ఏ శుభకార్యాలు కూడా చేయరండి. అలాగే గురుమూఢమి, శుక్రమూఢమి ఏర్పడినప్పుడు చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందామండి. నవగ్రహ శాంతి చేసుకోవచ్చండి. జప హోమాది శాంతులు కూడా చేసుకోవచ్చు. అలాగే గంట నక్షత్ర శాంతులు కూడా చేసుకోవచ్చండి. అలాగే ఉత్సవాలండి, జాతరలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. అలాగే గర్భిణీలకి సీమంతం చేయొచ్చండి. చిన్నపిల్లలకి నామకరణం, అన్నప్రాసన కార్యక్రమాలు చేసుకోవచ్చు. జాతకం రాయించుకోవచ్చండి.
గర్భిణీ స్త్రీలు, బాలింతరాళ్ళు మూడమిలో ప్రయాణం చేయవలసి వస్తే శుభతిథిలో ప్రయాణం చేయాలండి. అశ్విని, రేవతి నక్షత్రాలలో ప్రయాణం చేయడం చాలా మంచిది, శుభం చేకూరుతుంది. అలాగే భర్తతో కలిసి ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి ఏ దోషం కూడా వర్తించదండి. ఈ గురు శుక్ర మూఢములు ఏర్పడినప్పుడు చేయకూడని పనులైతే చాలానే ఉన్నాయండి. మనం ఏదైనా అంటే పెళ్లి చూపులకి, వివాహ కార్యక్రమాలు, సంబంధాలు మాట్లాడుకోవడం ఇలాంటివి అస్సలు ఈ మూఢమిలో చేసుకోకూడదండి. అసలు వాటి గురించి కూడా తలుచుకోకూడదు అన్నమాట. అలాగే ఉపనయనం అస్సలు చేయకూడదండి. గృహ ఆరంభం, గృహ ప్రవేశం అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాలి, పాలు పొంగించాలి అన్న ఆలోచన కూడా రాకూడదండి ఈ మూఢములు ఉన్నప్పుడు. అద్దె ఇంట్లోకి మారాలి అన్న వాళ్ళు కూడా ఈ మూఢమి అయిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళకంతా కూడా శుభం చేకూరుతుందండి. అలాగే యజ్ఞాలు, మంత్రానుష్ఠానం, విగ్రహ ప్రతిష్టలు చేయకూడదండి. అలాగే చాలామంది కూడా ఇంట్లో వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం కట్టా చేసుకుంటారు కదండి. అలా ఏమైనా ఉంటే ఈ గురు మూఢమి, శుక్ర మూఢమి ఏర్పడినప్పుడు ఇంట్లో వ్రతాలు, నోములు నోచుకోకుండా ఉంటేనే మంచిదండి. అలాగే పూజ కూడా చేసుకోకూడదా అని అనుకోవచ్చండి. వాటికి ఏమీ ఆటంకం లేదండి. మనం నిత్య దీపారాధన, పూజలు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా పెళ్ళైన వధువు మొదటిసారిగా అత్తగారింటికి కనుక వెళ్తున్నట్లయితే ఈ గురు మూఢమి, శుక్ర మూఢమి ఏర్పడినప్పుడు వెళ్లకుండా ఉంటేనే మంచిదండి. ఈ మూఢమి అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. అలాగే వాహనం కొనకూడదండి. ఏదైనా కార్ కానీ, బైక్ కానీ, సైకిల్ కానీ కొనుక్కోవాల్సి వస్తే ఈ గురు మూఢమి, శుక్ర మూఢమి అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చండి. ఈ గురు మూఢమి, శుక్ర మూఢమిలలో కొనుక్కోకుండా ఉంటేనే మంచిదండి. అలాగే మన ఇంటి దగ్గర ఏదైనా బావి లేదా పైప్ కానీ, చెరువు కానీ తవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదండి. పిల్లలకి 9వ నెల, 11వ నెలలో పుట్టి వెంట్రుకలు తీయిస్తారు కదండి. అలాగే ఆడపిల్లలైతే చెవులు కుట్టించడం, విద్యారంభం కార్యక్రమాలు ఏవి కూడా ఈ గురు మూఢమి, శుక్ర మూఢమిలలో చేయకూడదండి. ఏ వ్యాపారమైనా సరేనండి ఈ గురు మూఢమి, శుక్ర మూఢమిలలో ప్రారంభించకూడదు. అది ఏ వ్యాపారమైనా సరే ఈ మూఢమిలలో ప్రారంభించకూడదండి. ఈ మూఢములు అయిపోయిన తర్వాత చేయండి, మీకు అంతా కూడా శుభమే చేకూరుతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం మన హాషిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నమః శివాయ. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.